హాయ్ బ్రో. హాయ్ బ్రో. బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ అయ్యాడు కదా, ఎలా అనిపించింది? కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేశారా లేదా నీకు ఎవరైనా? బ్రో నేనైతే కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ నాకు కళ్యాణ్ ఏం గొడవ లేదు, నేను కళ్యాణ్ తిట్టుకోవట్లేదు. ఫస్ట్ థింగ్ చెప్తానండి, కళ్యాణ్కి ఆర్మీ ఉన్నట్టు అంటే తన పారామిలిటరీ ఫోర్స్ కాబట్టి ఆర్మీ అనే ట్యాగ్ వెనకాల పెట్టుకొని విన్ అయ్యారని చెప్పి చాలామంది అంటారు. సో ఫస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సిందంటే వెనకాల ట్యాగ్ని బట్టి మనకి టైటిల్ ఇవ్వరు కదా. బిగ్ బాస్ అనేది అన్నిటికీ అందరితో సమానంగా ఉంటుంది. అందరు చూసేవాళ్ళు బిగ్ బాస్ అంటే ఆర్మీలో ఉండే కళ్యాణ్కి వచ్చింది అంటే కళ్యాణ్కి ఉన్న ఆర్మీ ట్యాగ్ వల్ల వచ్చింది అనేది అర్థం కావట్లేదు ఎవరికి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రొఫెషన్ బట్టి మనకి బిగ్ బాస్ ఏమైనా టైటిల్ ఇస్తుందని చెప్పేసి ఒక కాంట్రవర్సీ. ఇంతకుముందు పల్లవి ప్రశాంత్ కూడా అలా గెలిచాడు రైతు అని చెప్పేసి. సో ఇప్పుడు జవాన్కి అని చెప్పేసి ఇలా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే చాలా తప్పది. అందరినీ చూడాలి, అందరు ఎలా ఉంటారో చూడాలి ఫస్ట్. సో ఈ విధంగా చూస్తేనే బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ అంటాం. లేదంటే రేపు పొద్దున ఇంకొకటి వస్తాడు, ఇంకొక అతను వస్తాడు, వచ్చి నా దగ్గర నేను ఏదో కూలి పెట్టేది అంటారు కదా, ఇలా అంటారు. వాళ్ళకి ఇస్తారా మరి? అది కాదు కదా. సో నాకు తెలిసి ఇమ్మాన్యుయల్కి ఇచ్చింటే కొంచెం, అంటే నేనైతే సుమన్ శెట్టి ఫ్యాన్, ఓపెన్గా చెప్తున్నా. సుమన్ శెట్టికి పిచ్చ ఫ్యాన్ నేను. కానీ లాస్ట్ వరకు రాలేకపోయాడు. ఓకే పర్లేదు, గెలిపోవడంలో సహజమే. కానీ టాప్ 4లో ఇమ్మాన్యుయల్ గారు ఉండడం నాకు చాలా బాధ అనిపించింది. ఇమ్మాన్యుయల్ గారు టాప్ 2 కంటెండర్. అసలు బిగ్ బాస్ నన్ను అడిగితే ఇంత దూరం వచ్చిందంటే దానికి కారణం కూడా నన్ను అడిగితే ఇమ్మాన్యుయలే. అంటే ఇంత దూరం అంటే ఆయన వల్లే లాక్కొచ్చాడని కాదు, మంచి ఎంటర్టైన్మెంట్. తనని తను తక్కువ చేసుకొని మాట్లాడుకోవడము, కామెడీ అంటే ఇలాగే చేయాలని చెప్పేసి అన్నాడు కదా. సో అలా చేస్తేనే కామెడీ పండుతుంది అక్కడ. సో తనకు తెలుసు ఎక్కడ నవరసాలు ఎక్కడ పండించాలి. మరి అలాంటి ఇమ్మాన్యుయల్ చాలా బాగా టాస్క్ అన్నీ బాగా ఆడాడు బ్రో. అసలు ఇమ్మాన్యుయల్కి టైటిల్ రాకపోవడం వల్ల నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. టైటిల్ కాకపోయినా సార్ టాప్ 2 కూడా చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. టాప్ 2 అన్న అట్లీస్ట్ టాప్ 2 అని ఇచ్చినా సంతోషపడేవాళ్ళు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, ఇంకోసారి చూడాలంటే ఇంట్రెస్ట్ పడుతుంది. సో బిగ్ బాస్ దయచేసి జనాలు ఎవరైతే ఎక్కువ ఆదరిస్తారో వాళ్ళకి ఇవ్వాలి, ఎక్కువ ఆకట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలి. అంతే తప్ప ఎవరికి పడితే వాళ్ళని కానీ అలా ఇష్టమైనట్టు ఇచ్చేస్తే దాన్ని స్క్రిప్ట్ అంటారు. రేపు ఎవరు చూడరు బిగ్ బాస్ని. సో తనుజ కూడా, నేను తనుజ గెలుస్తాను అనుకున్నా లాస్ట్ టాప్ 2లో. ఇంకా టాప్ 2 గెలిపి నాకు ఇమ్మాన్యుయల్ లేడు కాబట్టి ఇంకా తనుజ అనుకున్నా. సో జరగలేదు, చూద్దాం. ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు నవీన్ పోలిశెట్టి గారు కూడా చాలా షాక్ అయ్యారు. నవీన్ పోలిశెట్టి గారే షాక్ అయ్యారు, కామన్ మ్యానే షాక్ అయిపోయాడు బయట. అసలు ఇమ్మాన్యుయల్ ఎలిమినేట్ అవ్వడం ఏంది టాప్ 2 కంటెండర్. బట్ జరిగింది, మనం ఏం చేస్తాం, దాన్ని ఆపలేం కదా. జరిగిన వినాశనాన్ని ఎవడు మళ్ళీ చేయలేం. సో అది ఇంకా అలా అయిపోయింది. సో నెక్స్ట్ ఏమైనా బిగ్ బాస్ సరైన ప్రకారం జరగలేదు అనిపిస్తుంది మీకు? జరగలేదు, ఓట్ల ప్రకారం జరగలేదు, అసలు జరగలేదు. టాప్ 2లో తీసుకొచ్చేసి టాప్ 2లో ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేసినట్టుంది. కానీ ఇది మాత్రం ఓట్ల ప్రకారం జరగలేదు, ఎక్కడో ఏదో జరుగుతుంది అని అనిపించింది. సో చూద్దాం, బిగ్ బాస్ ముందు డెసిషన్స్ మార్చుకోవాలి. ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే జనాలకి ఆదరణ తగ్గుతుంది బిగ్ బాస్కి. సో అమౌంట్ కూడా ఇద్దరు కామనర్స్కి వచ్చింది కదా, ఒక 15 lakhs తీసుకొని వచ్చాడు డెమోన్. ఎలా అనిపించింది? ఇంకా డెమోన్ సైడ్ అయిపోయాడు, ఇంకా అర్థమైపోయింది. అంటే ఏదో అంటారు కదా, ధైర్యం ఉంటే నడవాలి, లేకపోతే ధైర్యానికి దారి ఇవ్వాలని. సో అది పాలసీ మెయింటైన్ చేసినట్టున్నాడు. ఇంకా వద్దనుకొని పక్క వచ్చేసాడు అంతే. డెమోన్ అలా తీసుకోవడం కరెక్ట్ అనిపించింది మీకు? ఇప్పుడు తనకు గెలవలేడని తనకు తెలిసినప్పుడు పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇదైతేనేమి ఎక్కడైనా గెలవలేని సత్తా లేనివాడు పోటీ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ అనుకొని వచ్చేసాడు అంతే. సత్తా లేని కాదు, గెలవలే అనుకున్నాడు. సో అందుకు వచ్చేసినాడు. తనుజ టాప్ 2 ఎక్స్పెక్ట్ చేశారా మరి? నేను టైటిల్ విన్నర్ అవుతారు అనుకున్నా. తనుజ టాప్ 4కి వచ్చాక ఫస్ట్ సుమన్ శెట్టి అనుకున్నా, టాప్ 2కి వచ్చేసరికి తనుజ అనుకున్నా, బట్ అవ్వలేదు. ఎందుకు అనుకున్నారు? పర్లేదు, తనే అనుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. సుమన్ శెట్టి గారి తర్వాత కొంచెం తనుజ గారి మీద కొంచెం, అంటే తను అన్నింటిలో కానీ కొంచెం కలుపుకోవడంలో కానీ మనుషులతో ఉండడం కానీ నాకు కొంచెం పర్లేదు, మంచిగా అనిపించింది. సో అది అనుకున్నా. మిగతా వాళ్ళతో పోలిస్తే గేమ్ అంతా లేదు కదా తను. లేదు, ఇప్పుడు గేమ్లను బట్టి మనం ఇవ్వం కదా, చెప్పాను కదా ఇందాక, గేమ్లను బట్టి మనం టైటిల్ అనేది అనౌన్స్ చేయలేం కదా. సో ఇప్పుడు కళ్యాణ్ కూడా అంతే కదా, టాస్క్లు ఏం పెద్ద గేమ్ ఆడాడా, నార్మల్గా ఆడాడు. సో ఎక్కడో ఏదో జరిగింది. లాస్ట్ 5 weeksలోనే కొంచెం సపోర్ట్ వచ్చింది. లాస్ట్ 5 weeks వచ్చింది, ఫస్ట్లో లేదు కానీ లాస్ట్ 5 weeks వచ్చింది. సో ప్రొఫెషన్స్ బట్టి ఇస్తున్నారేమో బిగ్ బాస్ అని నాకు అనిపిస్తుంది టైటిల్. సో అదనుకుంటా. డిసప్పాయింట్ అయ్యారా ఫైనల్? చాలా డిసప్పాయింట్మెంట్, చాలా డిసప్పాయింట్మెంట్. నుంచి బిగ్ బాస్ చూడడానికి కూడా అక్కడ మనం సోషల్ మీడియా చూసినా సరే కామెంట్స్లో 4th place ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి బిగ్ బాస్ చూడడానికి ఇంతటితో నాకు అర్థమైపోయింది బిగ్ బాస్ గురించి. సో ఈ రకంగా మీరు అన్ఫేర్గా ఏమో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎలా పెడతారో. సో ఏ కాంట్రవర్సీ అంటే నెక్స్ట్ ఎవరు వస్తారో ఏమో, కామనర్స్ అనేది ఈసారి ఎలా ఉంటుందో చూద్దాం. సో నాకైతే అంతగా అనిపించలేదు. ఇంకోటి స్టేజ్ పైనకి వచ్చినప్పుడు మాటల్లో మనకు అర్థమైంది కదా అసలు ఇమాన్యుయల్ మాటలు, మీకు ఎలా అనిపించింది? పాపం తను నిజం చెప్పాలంటే తను తక్కువ చేసుకొని చాలాసార్లు మాట్లాడాడు కూడా, అందరినీ అలరించాలి అని చెప్పేసి జనాలు చూస్తారు కదా అని. కానీ అలాంటి వ్యక్తులు అవ్వడం నాకే అనిపించింది పాపం. అయ్యో ఎందుకు అసలు ఈయన బిగ్ బాస్ పోకుండా బయట ఉంటే బాగుంది, ఊరు అక్కడికి వెళ్ళి అంత కష్టపడి కూడా నాకు ఫలితం లేకుండా పోయిందని నాకు అనిపించింది. అన్నాడు అదే కదా, చాలా వదులుకొని వచ్చి కూడా తనకి ఎన్నో ఉన్నాయి, ఈవెంట్లన్నీ ఎన్నో వచ్చింటాయి, కానీ అన్నీ వదులుకొని పాపం అక్కడికి వచ్చాడు. నాకు అదే అనిపించింది. వెళ్ళకపోయినా బాగుంది కదా పాపం, టైం వేస్ట్ అనేది నాకు అనిపించింది ఎంత ఎఫర్ట్స్ పెట్టినా. సో అది. థ్యాంక్ యూ.